అమ్మా నాన్నకి ఈ విషయం తెలిసిందంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో నువ్వు ఆలోచించావా? పరిస్థితి ఏమవుతుంది? సంతోషిస్తారు. ధార్మిక పనులే కదా ఇవి. అలాగా? ఈ వయసులో ఈ పనులు కాదు, నువ్వు చదువుకుని పైకి రావాలి. రెండూ ఒకేసారి చేయడంలో తప్పులేదు కదా. ఇలా చూడు, నేను నిర్ణయం తీసేసుకున్నాను. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఏమని చెప్తావు? సన్యాసిని అవుదాం అనుకుంటున్నానని చెప్తాను. మతికానే పోయిందా నీకు? లేదన్నయ్య, ఇప్పుడే మతి వచ్చింది. ఇంతకు ముందు నా జీవితంలో ఏం చేయాలో నాకే ఐడియా లేదు. ఆశ్రమానికి వెళ్ళాక అంతా అర్థమైంది. నా జీవితం ఇతరులకు అంకితం. నేను సన్యాసం తీసుకుని సేవ చేయాలి, బాబాజీకి, ఆయన భక్తులకి. నువ్వే చెడగొట్టేవరా దీన్ని. నువ్వు కడుపు మార్చుకుని 3 పుట్ల పెట్టావు కదా. పెద్ద బహిల్మానం ఉంటుందని, మెడల్ తీసుకొస్తుంది, మన పేరు నిలబెడుతుందని. నువ్వు తప్పుకోరా. మొదలు పెట్టు. రావే, దరిద్రపు కొట్టుదాన్ని. నువ్వేదో కుస్తీ పడి మెడల్ తెచ్చుకుని ఉద్యోగం సంపాదించుకుంటావు అనుకుంటే ఆశ్రమం చుట్టూ తిరుగుతూ సన్యాసం తీసుకుంటానంటావా? రావే, కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతాను. మంచి పిల్లాడు చూసి పెళ్లి చేద్దాం అనుకుంటే మా పరువు చేస్తావంటే మమ్మల్ని అసలు తలెత్తుకోకుండా చేద్దాం అనుకుంటున్నావా నువ్వు మొండైతే నేను నీకంటే జగమొండినే. నీకు పట్టిన ఆశ్రమం పిచ్చిని వదిలించలేదంటే నేను ఒక అమ్మకి అబ్బకి పుట్టలేదనుకో. నేను బాబాజీనే మార్గదర్శిగా గురువుగా భావిస్తున్నానమ్మా. నేను సన్యాసిని సేవ చేయాలి. నేనిప్పుడు అదే చేయబోతున్నాను. ఇది మొండితనం కాదు, నా ఆశయమమ్మా. నోరు మూసుకుని పడి ఉండదు. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావో చూస్తానే. సన్యాసి అవుతావా? నీ కోసం కడుపు కాళ్ళు కట్టుకున్నాను చూడు. ఇప్పుడు ఎలా వెళ్తావో చూస్తాను.
ఆగండి, అక్కడ కూర్చోండి. ఈ టైంకి అలౌడ్ కాదు. అలా కూర్చోండి. అక్కడ బబ్లు గారు, నేను సెక్యూరిటీ ఇన్ఛార్జ్ అడిగి డే షిఫ్ట్ తీసుకుంటాను. మీరు కూడా అదే తీసుకోండి. అలాగే. అదే మంచిది. మంచిగా అతను చాలా కష్టంగా ఉంది. అవును, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. అందుకే ఆయన మంచి మూడ్ లో ఉన్నప్పుడు మంచి టైం తీసుకుని ఈ విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదే మీరు పాటించండి. అలాగే. ఏముంది, నైట్ షిఫ్ట్ లో ఉన్నవాడిని డే షిఫ్ట్ కి, డే షిఫ్ట్ లో ఉన్నవాడిని నైట్ షిఫ్ట్ కి మారుస్తారు. అంతే కదా. మన జీవితాంతం నైట్ షిఫ్ట్ చేస్తూ ఉండలేదు. అవును, సరిగ్గా చెప్పాను. రాత్రి పూట పని చేస్తుంటే ఆరోగ్యం కూడా పెట్టుకోవాలి. అవును, చూసారు కదా పొట్ట ఎలా పెరిగిపోతుందో. ఆగండి ఆగండి, మిమ్మల్ని ఎవరు లోపల రానిచ్చారు? అది బాబాజీని కలవాలి నేను. ఇక్కడే ఉండండి. బాబాజీకి జై సార్. గురువే సర్వం. చెప్పు. ఒక అమ్మాయిని పట్టుకున్నాను. ట్రెస్ పాసింగ్ చేస్తుంది. వస్తూనే ఉండు. ఈ పక్క నుంచోండి. మ్మ్. మ్మ్. సార్, ఈ అమ్మాయి ట్రెస్ పాసింగ్ చేస్తుంది. ఎవరు నువ్వు? ఆ? దొంగచాటుగా ఎక్కడికి వెళదాం అనుకుంటున్నావు? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవు. నేను వెళ్ళను. నేను బాబాజీని కలవాలి. బాబాజీ అలా కలవరు. ఆయనకి నేనెవరో తెలుసు. నన్ను పహల్వాన్ అని పిలుస్తారు. ఒకసారి ఆయన కలవాలి. కొంచెం అర్జెంట్ అండి. ఆయనకు నువ్వెవరో తెలుసుండొచ్చు. రేపు ఉదయం 10ంటికి దర్శనం టైంకి రా. ఇప్పుడు వెళ్ళు, వెళ్ళు. అయితే పొద్దున వరకు ఇక్కడే ఉంటా. కొంచెం అర్జెంట్ గా కలవాలి. అలాగా? బాబా నీవే కాశీ నీవే కాబా, నీ నామమే నలుదిక్కులా మారు మోగేనే, మారు మోగేనే. అణువు అణువు కదిలి వచ్చే సాక్షిగా నిలిచేనే. ఓ అణువు అణువు కదిలి వచ్చే సాక్షిగా నిలిచేనే. నీ పేరే మాకు తారక మంత్రము, నీ పేరే మాకు తారక మంత్రము. నీవులేని మేములేము, నీవులేని మేములేము. ఏంటి సత్పాల్, అయ్యా, బలంకి నువ్వే ఇబ్బంది కలిగించట్లేదుగా? అరే నువ్వుండగా ఎవడైనా నన్ను ఏమైనా చేయగలడా? సర్వం దేవం. మీ మీద భక్తులకు అనన్య సామాన్యమైన భక్తి ఉంది బాబాజీ. ఈ అమ్మాయి ఇంటి నుంచి పారిపోయి వచ్చింది. రాత్రి నుంచి ఒకటే మాట, సన్యాసి అయి ఆశ్రమంలో సేవ చేస్తానంటోంది. నిన్నెక్కడో చూసి. హే పైల్వాన్, నువ్వా? భక్తి సంగతి సరే, దానికోసం పారిపోయి వచ్చేయాలా? అయితే నువ్వు ఉండాల్సిన ఆశ్రమంలో కాదు. వెంటనే ఇంటికి వెళ్ళు. అమ్మా నాన్నల అనుమతి లేకుండా ఆశ్రమంలో ఎవ్వరూ ఉండకూడదు. నేను తిరిగి వెళ్ళానంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎప్పటికీ రానివ్వరు. నేను నిర్ణయం తీసేసుకున్నాను. నేను ఆశ్రమంలోనే ఉండి ఈ జీవితాన్ని ఆశ్రమానికి అంకితం చేస్తాను. నాకు శరణివ్వండి బాబాజీ. పైల్వాన్, నీకీ జీవితాన్నిచ్చింది మీ అమ్మా నాన్న. మరి వారి గురించి ఎవరు ఆలోచిస్తారు? నచ్చజెప్పి పంపించు. తల్లిదండ్రుల మాటే వినంది ఇక మన మాట ఏమింటుంది చెప్పు? వెళ్ళు. ఇది ఆశ్రమం. ఇక్కడ చేతనైతే కలుపుతాం గాని ఖచ్చితంగా విడదీయం. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఇక్కడ అనుమతి లేదు.